ఇప్పుడు అందరి కన్నులు సూపర్ సండే కోసం వేచి చూస్తున్నాయి. దుబాయ్లో జరిగే వండర్స్ కోసం నిరీక్షిస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా విజయ దుందుపి మోగించింది. న్యూజిలాండ్ ఓడిస్తుందా? గ్రూప్ దశలో విజయాన్ని ఫైనల్లోనూ రిపీట్ చేస్తుందా? టీమిండియా ఎలాంటి వ్యూహంతో సన్నద్ధమవుతోంది? కివీస్తో ఫైనల్ ఫైట్ ఎలా ఉండబోతోంది? ఆదివారం దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరగబోతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఎదురన్నదే లేకుండా ముందుకు సాగిన రోహిత్ సేన ఫైనల్లోనూ గెలిచి ట్రోఫీని పైకెత్తాలని కోట్లాది మంది భారతీయులు కోరుకుంటున్నారు. గ్రూప్ దశలో న్యూజిలాండ్పై సునాయాస విజయం సాధించిన టీమిండియా హాట్ ఫేవరెట్గా బరిలో దిగుతోంది. మరోవైపు భారత్ మినహా మిగిలిన అన్ని జట్లపై గెలిచి తుదిపోరుకు దూసుకొచ్చిన కివీస్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. దీంతో ఫైనల్ ఫైట్ ఉత్కంఠభరితంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. రెండు జట్లు సై అంటే సై అంటూ తుది సమరానికి సన్నద్ధమవుతున్నాయి. ఫైనల్ చేరిన న్యూజిలాండ్ను తక్కువ అంచనా వేయలేం. ఆ జట్టు ఎక్కువ ఐసీసీ కప్లు గెలిచి ఉండకపోవచ్చు, కానీ ఎక్కువసార్లు సెమీస్ ఫైనల్కు వచ్చిన ఘనత న్యూజిలాండ్కే దక్కుతుంది. అందుకే ఈసారి కివీస్తో టీమిండియా జాగ్రత్తగా ఉండక తప్పదు. ఆల్రౌండ్ ఆటగాళ్లు, అద్భుతమైన బ్యాటింగ్, కళ్లు చెదిరే బౌలింగ్ కివీస్ సొంతం. కష్ట సమయాల్లో ఎవరో ఒకరు జట్టును నిలబెట్టేస్తూ ఉంటారు. ముఖ్యంగా మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్, యువ కెరటం రచిన్ రవీంద్ర, సూపర్ ఫీల్డర్ గ్లెన్ ఫిలిప్స్, డెరెల్ మిచెల్, కెప్టెన్ శాంట్నర్ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. దుబాయ్ లాంటి పిచ్ కేన్ మామకు అతికినట్లు సరిపోతుంది. ఒత్తిడిని అధిగమించి కూల్గా తన పని తాను చేసుకుంటూ పోయే కేన్తో రోహిత్ సేనకు పెను ప్రమాదమే పొంచి ఉంది. పెద్ద మ్యాచ్ల్లో ఆడే ప్లేయర్ల వరుసలో ముందుండే విలియమ్సన్ భారత్తో తుదిపోరులోనూ రాణించే అవకాశాలున్నాయి. న్యూజిలాండ్ను గ్రూప్ దశలో 4 స్పిన్నర్ల వ్యూహంతో కట్టడి చేసింది టీమిండియా. ఫైనల్లోనూ అదే స్ట్రాటజీని ఫాలో అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. పిచ్ స్వభావాన్ని బట్టి బౌలర్లను ఎంపిక చేసుకోనుంది. కివీస్పై 5 వికెట్లు తీసి అదరగొట్టిన వరుణ్ చక్రవర్తి నుంచి భారత్ మరోసారి అలాంటి ఫీట్ను ఆశిస్తోంది. ఆరంభంలో షమి లేదా హార్దిక్ త్వరగా వికెట్ తీస్తే ఆ తర్వాత స్పిన్నర్లు కివీస్ బ్యాటర్లను కట్టడి చేస్తారనడంలో సందేహం లేదు. ఇక టాస్ విషయానికి వచ్చేసరికి భారత్కు కలిసి రావడం లేదు, కానీ ఫలితం మాత్రం అనుకూలంగా వస్తోంది. ఫైనల్లోనూ టాస్ కీలకంగా మారనుంది. అయితే టాస్ ఓడిపోవడము ఒక్కోసారి మంచిదేనన్న అభిప్రాయం భారత విజయాలను చూస్తే అర్థమవుతుంది. గత వన్డే ప్రపంచ కప్ ఫైనల్ నుంచి ఇప్పటి వరకు వరుసగా 14 సార్లు భారత్ టాస్ ఓడిపోయింది. మరి ఈసారి ఏమవుతుందో చూడాలి. టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. రెండు జట్లు ఐసీసీ టోర్నీ ఫైనల్లో ఇప్పటి వరకు 2 సార్లు తలపడితే 2 సార్లు న్యూజిలాండే గెలిచింది. 2000 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనే భారత్ను ఓడించింది న్యూజిలాండ్. ఇప్పుడు ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది. మరి రోహిత్ సేన ఈ అవకాశాన్ని వాడుకునే విజయాన్ని అందుకుంటుందా? మరికొన్ని గంటలు వేచి చూడక తప్పదు.